హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సీమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇదైతే 1 వీక్ అయిపోయిందండి వీడియో షూట్ చేసి. నేనైతే లాస్ట్ షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదా. సో చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేసి. సో హైదరాబాద్లో మేమైతే ఫస్ట్ వెళ్ళింది శారీ షాపింగ్స్కి వెళ్ళామన్నమాట. సో శ్రావణ మాసం అంతా వస్తుంది కదా, సో శారీస్ తీసుకుందాం అన్నట్లు వెళ్ళాము. అక్కడ ఇది మేమైతే శారీ షాపింగ్ కాస్త హైదరాబాద్ టూర్ లాగా అయిపోయింది. అంటే మేము మణికొండ టు కూకట్పల్లి వెళ్ళామన్నమాట. సో దారిలో ఏమేమి కనిపించాయో అంతా నేనైతే మొత్తం షూట్ చేశాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను కదా, సో అది కొంచెం క్యాప్చర్ చేసుకుందాం, మెమరీస్ లాగా ఉంటాయి కదా అన్నట్లు. నెక్స్ట్ టైం వచ్చినప్పటికి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది కదా. సో అదనమాట. చాలా బాగుందండి అసలు హైదరాబాద్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. నేను ముంబైలో ఉండి అలవాటు అయిపోయింది, కానీ ముంబైలో ఎట్లయినా ఉండగలుగుతాను. సో హైదరాబాద్లో కూడా సో ఇంకా నేను సెకండ్ డే ఎక్కడ ఉండగలుగుతానంటే ఇంకా హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే హైదరాబాదు. అంటే ఇంట్లో ఉన్నా కూడా నాకు అంతగా బోరింగ్ ఫీలింగ్ కానీ ఇంకా సంథింగ్ అంత నెగిటివ్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి కదా. సో అట్లా ఏం లేదనమాట. సో చాలా ఆరాంగా అసలు నేనైతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఫుల్ రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయాను అన్నట్లు అనిపిస్తుంది నాకైతే. అక్క చేసి పెడుతుంది, నేనైతే తింటూ ఉన్నాను, అట్లా అయిపోతుంది అనమాట. ఇంకా కృతిని మాత్రం కేర్ టేక్ చేస్తే మాత్రం సరిపోతుంది అన్నట్లు ఉంది. సో ఇక్కడైతే వీడియోలోకి వచ్చేద్దాము. ఇక్కడైతే ఇంక మొత్తం ఏమేమి కనిపిస్తుందో ఇక్కడైతే చూసారా, సైబర్ టవర్స్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయన పరిపాలించేటప్పుడు ఇదైతే నిర్మించారు కదా. సో అదనమాట సైబర్ టవర్స్. నేను ఇది ఏదో కొంచెం చిన్నదిగా ఉంటుందేమో అనుకున్నాను, చాలా పెద్దగా ఉందండి. దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు అంటే అన్నీ నేను నా ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. నేనే తక్కువగా ఎక్స్పెక్ట్ చేశాను హైదరాబాద్ని అనిపించింది నాకు. ఇంకా అసలు ఎన్ని వీడియోస్ ఉన్నాయో నేనైతే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాల్సినవి. అస్సలు ఎంత రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయానంటే నాకే తెలియట్లేదు. ఇదైతే చూసారు కదా శిల్పకళా వేదిక, చాలా బాగుంది అసలు. అన్నీ దగ్గరే ఉన్నాయన్నమాట. అంటే వెళ్తూ ఉంటే వస్తూ ఉన్నాయి, కానీ ఇంకా వాటికి మనం సపరేట్గా వెళ్ళాలంటే ఇంకా వెళ్తూ ఉండాలి, ఇంకా సపరేట్గా ఆటో బుక్ చేసుకొని. నాకు హైదరాబాద్లో ఒక ఆటో విషయం మాత్రం చాలా నెగిటివ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆటో వాళ్ళు చాలా ప్రైస్ అడుగుతున్నారండి. ముంబైలో అలా ఉండదు, మీటర్ వేసేస్తారు. ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీటర్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇక్కడైతే యూబర్లో బుకింగ్ చేస్తే ఒకలాగా కనపడుతుంది, నార్మల్గా మనం అడిగితే ఇంకోలాగా చెప్తున్నారనమాట. సో అదొక్కటి నాకు నచ్చలేదన్నమాట. సో ఫైనలీ వెయిటింగ్ అయితే వచ్చేసాం మనం ఇక్కడికి శారీస్ తీసుకునేదానికి. మేమైతే ఈవినింగ్ వెళ్ళాము. అది కొంచెం మాకు బ్యాడ్ లక్ అనిపించింది. ఎందుకంటే డేలో ఉండాల్సింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే డేలో వెళ్ళండి. ఇప్పుడైతే కలెక్షన్స్ కానీ ఆఫర్స్ కానీ చాలా ఉన్నాయండి. అసలు టైం సరిపోదు, అంత కలెక్షన్ ఉంది. కలెక్షన్ అయితే మాత్రము మార్నింగ్ నుంచి చూసిన వాళ్ళంతా ఎట్టుబట్టట్లు వేసేసి, ఇంకా వాళ్ళకి సేల్స్ మ్యాన్స్ కూడా వాళ్ళకి ఓపిక ఉండాలి కదా. సో అంతా సర్దేసి పెట్టేసి దానికి కూడాను. కానీ నిజం చెప్పాలంటే ఎవరైనా వెళ్ళే వాళ్ళు మార్నింగ్లో వెళ్ళండి, డేలో వెళ్ళండి. ఈవినింగ్ వరకు కూడా షాపింగ్ చేసుకొని రావచ్చు మంచిగాను. అంటే ఈ ఆషాఢం సేల్ మళ్ళీ రాదు మనకి. నాకు తెలిసి ఆషాఢం సేల్లో దొరికే అంత తక్కువగా మనకి ఇంకా ఏ సేల్లో దొరకదేమో అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అంత తక్కువ ఉన్నాయండి. నేనే షాక్ అయ్యాను షాపింగ్ షాప్ చేయడం కూడా చాలా తక్కువ. ఇప్పుడు వెళ్ళి చూస్తే అసలు నాకే చాలా బాగా అనిపిస్తుంది అనమాట, ఇంత తక్కువగా ఉన్నాయా అన్నట్లు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు ఏమన్నా తీసుకోవడానికి కూడా మాకు అవ్వలేదు అసలు. ఏదో ఒక్కసారి తీసుకున్నాం అంతే. నెక్స్ట్ మీతో కూడా షేర్ చేస్తాను. అది కూడా హడావిడి. అసలు మేము వెళ్ళేటప్పటికే కొంచెం చినుకులు రాలుతూ ఉన్నాయి. అందరూ అసలు చూసారు కదా, మొత్తం చాలా రష్ ఉన్నారు. అసలు ఎక్కడ పడితే అక్కడ చాలా రష్ ఉన్నారు. మేమైతే ఫస్ట్ ఆర్కే కలెక్షన్స్కి వెళ్ళాము. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. ఇంకా ఒక పక్క కృతిని హ్యాండిల్ చేస్తే ఒక పక్క షాపింగ్ చేయడం అంటే చాలా కష్టం అండి బాబోయ్. ఇంకా మీతో కూడా షేర్ చేయాలి కదా, అదిగాక నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అన్నట్లు చూస్తూ ఉన్నాను అనమాట. నేనైతే అంటే ఇన్స్టాలో ఏమైతే మనం శారీస్ చూస్తూ ఉంటామో అవన్నీ డైరెక్ట్గా చూశాను అనమాట. నాకైతే ఒక మంచి సాటిస్ఫాక్షన్ లాగా అనిపించింది. అయ్యో నేను చూసే శారీస్, అలాగే నేను ఏమైనా తీసుకోవాలనుకున్న శారీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అంటే చూసి నేను పట్టుకొని క్లాత్ డిఫరెన్స్ అంతా తెలుసుకొని తీసుకోవచ్చు కదా. నాకు మళ్ళీ అంటే నేను హైదరాబాద్లో ఉంటే నాకు ఈ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తూనే ఉంటుంది, కానీ నేను హైదరాబాద్లో ఉండను కదా. ముంబైలో అంటారు అసలు ఇలాంటి షాపింగ్స్ అస్సలే
ఉంటాయి. కాకపోతే మనం అంటే మన టేస్ట్‌కి తగ్గట్టు ఉండవు కదా! ఎక్కువ నార్త్ వాళ్ళు అలా ఉంటాయన్నమాట ఎక్కువ అక్కడ. సో, చూసారు కదా! చాలా బాగుంది ఇవైతే కాస్ట్ 3000, 4000 ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఆఫర్స్‌లో ఉన్నట్టు మనకు నచ్చట్లేదు. ఇంకా అదే విధంగా ప్రైస్ ఎక్కువ ఉన్నట్టు మనకు నచ్చుతున్నాయి. మనం ఏం చేస్తాం, ఇంకా మనం ఒక బడ్జెట్ పెట్టుకొని వెళ్తాం కదా! సో, ఆ బడ్జెట్‌లో ఇంకా చూసుకొని వెతుక్కోంగా దొరికితే అప్పుడు తీసుకోవాలన్నమాట. ఇంకా తప్పదు కదా, మనము సాటిస్ఫై అవ్వాలి. ఎప్పుడు హై రేట్ పెట్టి కొన్నా కూడా మనం ఒక 5000 శారీ పెట్టి కొన్నామంటే కనీసం ఒక 50 టైమ్స్ అన్న ఆ శారీ కడతామా? అసలు లేదు కదా. సో ఎందుకు అంత పెట్టి తీసుకోవడము, అదేదో ఒక 1000, 1200, 1500 అలా తీసుకున్నామంటే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అంతే. కనీసం అలా ఆ శారీని ఒక 10-15 టైమ్స్ కట్టినా కూడా ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందుకని ఈ శారీ చూసారా, చాలా బాగా నచ్చింది నాకు. పెద్దవాళ్ళకి బాగుంటుంది అనిపించింది. కానీ ఇక్కడైతే ఆర్కే కలెక్షన్స్లో కానీ ఎక్కడైనా సరే చాలా మంచి అందరూ అసలు మొత్తం. ఇంకోటి ఏంటంటే మనకి ఎవరైనా తీసుకునే శారీనే మనకు నచ్చుతుంది కదా. సో అలాగ అనిపించింది అనమాట నాకు కూడాను. నేనైతే ఎక్కడైతే శారీ తీసానో దాని కింద వేరే ఆవిడ వచ్చేసి మొత్తం అంతా కింద చూసుకొని తీసుకునింది అనమాట. అరే నాకు కనిపించలేదే ఈ శారీ అనిపించింది. మీకు కూడా ఇంతేనా? ఖచ్చితంగా కమెంట్ చేసేయండి. అబ్బా భలే ఉందబ్బా శారీ, కానీ నాకు కనిపించలేదు. ఈ శారీ చూసారా, ఇన్స్టాల్ తెగ ట్రెండ్ అయిపోతూ ఉంటుంది కదా. సో అదనమాట. క్లాత్ అంతేం అనిపించలేదు మాకు, అందుకే మేమైతే పక్కన పెట్టేసాము. ప్రైస్ కూడా తక్కువే ఉందండి, 450లో ఇంకా తక్కువే ఉన్నట్టు అనిపించింది. పైన ఆర్కే కలెక్షన్స్లో పైన ఉన్నటువంటి డైలీ వేర్వి తక్కువ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఈ శారీ చూసారా, ఆవిడ బ్లూ కలర్ శారీ, అది నాకు చాలా బాగా నచ్చింది, బాగా అనిపించింది. కానీ ఇంకా ఆవిడ తీసేసుకుని మనం ఏం చేయలేం కదా, అదనమాట. ఇంకా ఇక్కడ ఇది ఇంకో షాప్ అనమాట. నాకు తెలిసి ఏదో సంథింగ్ పక్కన ఒకటే లైన్లో ఉన్నాయి ఇవన్నీ. దీని పేరు కూడా నేను మర్చిపోయాను, 1 వీక్ అయిపోయింది నేను వెళ్ళేసి. ఇది కూడా పెద్ద షాపే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లాగా అనుకుంటాను, పెద్దగా ఉంది షాప్ ఇది అయితే. ఇవి కూడా అట్లే ఉన్నాయండి. అసలు వెతుక్కోవాలి. ఓపిక ఉంటే చాలా ఓపిక ఉండాలి, వెతకాలండి. శారీస్ చాలా కలెక్షన్ ఉంది. మార్నింగ్ వెళ్ళారంటే ఈవినింగ్ వరకు కూడా మీరు మంచిగా ఒక 4-5 శారీస్ సెలెక్ట్ చేసుకొని వచ్చేయచ్చు. అంటే నాలంటి వాళ్ళకి చెప్తున్నాను, కొంచెం సెలెక్షన్ లేట్గా చేసే వాళ్ళైనా సరే, ఇంకా సెలెక్షన్ ఫాస్ట్గా చేసుకునే వాళ్ళైతే ఎప్పుడైనా వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు కదా. సో అదనమాట. మధ్యలో మేమైతే ఆకలి వేస్తుంటే ఇంకా బజ్జీ తిన్నాము. ఇది ముగ్ధాకి ఎదురుగా ఉందన్నమాట, బాగుంది టేస్ట్. నేనైతే ఫస్ట్ టైం అసలు మసాలా బజ్జీ తినడమే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు అనుకుంటా ఉండేదాన్ని అనమాట, అంటే హైదరాబాద్కి వెళ్తే ఇలాంటి ఫుడ్ తినాలి అంటే కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా. సో మనకు కూడా అలాగనమాట. సో అందులో ఇది కూడా ఒకటి. మాకు అసలు ఇలాంటి ఫుడ్ దొరకదు అక్కడ. అందుకని ఇంకా ఇక్కడ అక్క అయితే పునుగులు తీసుకునిండే, నేనైతే బజ్జీ తీసుకున్నాను. సో ఇంకా ఇక్కడ మేమైతే తినేసి తర్వాత వెళ్దాంలే, ఆకలి అవుతుంది అన్నట్లు. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఎవరైనా ట్రై చేయండి. ఒకవేళ ఇటు పక్క వస్తే ఆర్కే కలెక్షన్స్ అటు వస్తే ముగ్ధాకి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫైనలీ మేమైతే విఘ్నేశ్వరాకి వచ్చేసాము. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా థాట్ ఏంటంటే, అరే ఫస్ట్ ఇక్కడికి వచ్చినా సరిపోయింది, ఇంత టైం వేస్ట్ చేసామా మనము. అక్కడంతా మొత్తం నాకు తెలిసి 1/2 అవర్ 40 మినిట్స్ దాకా మేము ఫస్ట్ నుంచి ఆర్కే కలెక్షన్స్ దగ్గర మేము ఆటో దిగామన్నమాట. అక్కడి నుంచి చూసుకుంటూ ఇక్కడ బాగుంటాయేమో అనుకుంటూ వచ్చాము. అసలు ఇంత మిస్టేక్ చేసాం మనము, ఇక్కడికి వచ్చి ఉండాల్సింది కదా అన్నట్లు అనిపించింది. అసలు విఘ్నేశ్వరాకి వెళ్తే ఇంకా మళ్ళీ బయటికి ఖాళీగా రారు అసలు నన్ను అడిగితే. నేను శారీ తీసుకునేది కూడా అన్నీ తిరిగి లాస్ట్లో విఘ్నేశ్వరాలో తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి విఘ్నేశ్వరాలో కూడా. ఇటుపక్క అంతా కొంచెం కాస్ట్లీ ఉన్నాయి, కొంచెం అటుపక్కకి వెళ్తే 2 పక్కనే ఉంటాయి. అటుపక్కకి వెళ్తే అన్ని ఆఫర్ శారీస్ ఉన్నాయన్నమాట. ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయంట అండి విఘ్నేశ్వరాలో, నాకు ఇప్పుడే తెలిసింది వెళ్ళిన తర్వాత. చాలా బాగున్నాయండి అసలు. ఇవి చూసారా, బెనారస్ శారీసు, అంటే ఈ డిజైన్స్ కానీ ఆ క్లాత్ కానీ చాలా బాగున్నాయి. కొంచెం ఏమైనా ప్రైస్ పెడితేనే మనకి మంచి శారీస్ కూడా దొరుకుతాయి అన్నట్లు అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. కానీ ఇంకా మనము ప్రతిసారి అంత ప్రైస్ పెట్టలేము. సో ఇంకా మేమైతే అక్కడ ఇంకేం లేవులే అన్నట్లు మేము పక్కకైతే వెళ్తూ ఉన్నామన్నమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, వాళ్ళకి చూపించడానికి కూడా అసలు ఇంట్రెస్ట్ లేదనమాట సేల్స్ మ్యాన్స్కి అయితే. మేడం అది తీయకండి మేడం అంటూ ఉన్నారు. మాకైతే చాలా కోపం వచ్చేసింది. ఇంకా సర్లే మందే మిస్టేక్, లేట్గా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం. ఈ చెక్స్ చూసారా, చాలా బాగుంది శారీ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు ప్యారెట్ గ్రీన్ చూపించాను కదా, సో అదే అనమాట. చూసారా మొత్తం అయితే ఇలా వేసున్నారు.
బాగున్నాయండి. విఘ్నేశ్వరాల కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. నెమ్మదిగా కూర్చొని సెలెక్ట్ చేసుకుంటే చాలా శారీసే మీరు తీసుకోవచ్చు అనమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ విఘ్నేశ్వరాకి వెళ్ళండి. నన్ను అడిగితే నేను అదే సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ విఘ్నేశ్వరాకి వెళ్ళండి, తర్వాత ఇంకా మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. చూసారా చాలా బాగున్నాయి అసలు. ఇది కూడా అంటే అప్పటికే నాకు తెలిసి ఒక 30% ఏమో ఆఫర్స్ ఉన్నాయనుకుంటా. దీంట్లో విఘ్నేశ్వరాలో కూడా 30-40 ఉన్నాయనుకుంటాను. మన ఎంఆర్పి రేట్ కన్నా కూడా తగ్గించిస్తూ ఉన్నారనమాట. సో ఇదండి ఇవాళ వీడియో అయితే మొత్తము. ఇంకా నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. సో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి కమెంట్ చేసేయండి. అదనమాట. సో చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. ఇంతకీ శ్రావణ మాసానికి మీరు షాపింగ్ చేశారో లేదో కమెంట్ చేసేయండి. శ్రావణ మాసం అంటేనే ఇంకా నాకు ఇట్లా రెడ్ కలర్ శారీ తీసుకోవాలని ఉండే.